సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం భక్తులు గణపతికి అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో భజన మండలి భజన గీతాలను ఆలపిస్తూ భక్తుల్లో భక్తి పారవేశాన్ని నింపగా భక్తులు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆలయానికి వచ్చి గణపతికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అత్తెన చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ సంకటహర చతుర్థి ఆ గణపయ్యకు చాలా ఇష్టమైన రోజని, సంకటహర చతుర్థి రోజున భక్తులు 5 నెలల పాటు ఉపవాసం ఉండటం మూలంగా వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించడం, సంకటహర చతుర్థి అంటే కష్టాలను తొలగించే చతుర్థి అని తెలిపారు. సంకటహర చతుర్థి రోజున భక్తులు ఉదయం నుంచి అల్పాహారం కూడా చేయకుండా ఉపవాసం ఉండి సాయంకాలం గణపతికి అభిషేకం చేసి అనంతరం చంద్రుడిని చూసి భోజనం చేయడం జరుగుతుందని అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. శ్రీ గణేశాయ నమః. ఈరోజు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయాత్పూర్వం ఈరోజు ప్రొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్పాహారం కూడా ఏమీ చేయకుండా ఉపవాసం ఉండి ఈ క్షణం ఇప్పుడు ఆ గణపతికి అభిషేకం చేసుకొని చక్కగా చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయడం జరుగుతుంది. సంకటహర చతుర్థి అంటే సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించడం. ప్రతి పౌర్ణిమ తర్వాత 2వ రోజు లేదా 3వ రోజు వచ్చేటువంటి చవితి సంకటహర చతుర్థి అంటే కష్టాలను తొలగించేటువంటి చవితి అని అర్థం. ఈ సంకటహర చతుర్థి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటిది. మనస్సులో ఏదైనా కోరిక అనుకొని 5 నెలలు లేదా 11 నెలలు లేదా 21 నెలల సంకల్పం అనుకొని ఆ స్వామికి ఉపవాసం ప్రారంభం చేస్తే తప్పనిసరిగా ఆ గణపతి అనుగ్రహంతో కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించును. కాబట్టి ఇట్టి గణపతి సంకటహర చతుర్థి గణపతి పూజలో ఇంతమంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా గణపతి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ బోల్ గణేష్ మహారాజ్ కీ జై.